ముఖ్యంగా పేరు పేరున ఈస్ట్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్, రామచంద్రాపురం సబ్ డివిజన్ నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే మా సోదరులకి అందరికి కూడాను మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు కూడాను డాక్సోపాల్ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా రాజమండ్రి డివిజన్ పోస్టల్ డివిజన్ తరఫున మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన గౌరవనీయులు ఏడీ గారు మీ దగ్గర నేను వచ్చి మీకు ఈ డాక్సోపాల్ కార్యక్రమంలో నేను అటెండ్ అవుతాను. నాకు మీ డివిజన్ నుండి కనీసం 30 లక్షలు ప్రీమియం కావాలి అని కోరడం జరిగింది. అందుకు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఏడీ గారు వచ్చిన తర్వాత ఏమో అంటే మిగతా అకౌంట్స్లోనే గ్యాగ్ బాక్స్లోనే చేయగలుగుతున్నాం, కానీ ఇన్సూరెన్స్లో కొంచెం వెనకబడిద్దాము, చేయగలమో లేదో అని భయపడ్డాను. ఆ భయాన్ని అంతటినీ ఒక పక్కకి తోలి మీ అందరు కూడా ఒక టీమ్ స్పిరిట్తో కార్యోన్ముఖులై ఈ యుద్ధంలో విజయం సాధించారు. అందుకు మనందరము మనకి ఈ యుద్ధానికి సంసిద్ధం చేసిన మన ఏడీ గారికి మన డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విజయాన్ని ఏడీ గారికి మన డివిజన్ తరఫున అంకితం చేస్తున్నాను. మనము సర్కిల్ లెవెల్లో పర్సంటేజ్ పరంగా సెకండ్ స్థానంలో ఉన్నప్పుడు కూడాను అత్యధిక ప్రీమియం కలెక్షన్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నాము. అందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ విక్టరీ మన టీం విక్టరీ, మన డివిజన్ విక్టరీ. అలాగే ఈ విక్టరీకి మనల్ని కార్యోన్ముఖులను చేసి యుద్ధానికి సిద్ధం చేసిన మన ప్రీతమ ఏడీ గారికి మన డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మన మక్మా సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ తరఫున మీకు సర్వీస్ చేయడానికి, మీ ద్వారాగా ప్రజలకు సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. మన డిపార్ట్మెంటు సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంటు. మన ప్రజాసేవే మనకి పరమావధి. ఇప్పుడు అందులో భాగంగా మనకి యాక్సిడెంటల్ గ్యాగ్ పాలసీలను చేసాము. లాస్ట్ నెల ఇదే వేదిక పైన ఒక ఫ్యామిలీకి మనం 10 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ చెక్ ఇవ్వడంలో ఆ ఆనందం మనకి చాలా చెప్పనేవి కానింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఓన్లీ మీడియేటింగ్ చేస్తూ అతి తక్కువ ప్రీమియంతో 755 రూపాయలతో 15 లక్షల ఇన్సూరెన్సు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, అలాగే 550 రూపాయలతో 10 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, అలాగే ఇంకా చాలా పాలసీలు మన దగ్గర ఉన్నాయి. మీకు పూర్తి వివరాలు మా బ్రాంచ్ మేనేజర్ గారు మీకు అందజేస్తారు. మీరు దయచేసి ఇది మన సోషల్ సర్వీస్గా భావించి ప్రజలందరికీ కూడాను మన తాలూకా ఈ గ్యాగ్ పాలసీలు, అలాగే ఐపీపీబీ పిఆర్ఎం ఖాతాలు, అలాగే మాకున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు, అలాగే పోస్టల్ ఎస్బీ ఖాతాలు చాలా మా దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇది గవర్నమెంట్ సంస్థ, సర్వీస్ ఓరియంటెడ్ సంస్థ. ప్రజలకి మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ప్రజలకి చేరువుగా తీసుకెళ్లడంలో మా డిపార్ట్మెంట్కి సహకరించవలసిందా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని సహకరించండి. అలాగే ఈరోజు ఇది విజయంలో మనము మొదటి స్థానంలో ఉన్నప్పుడు కూడాను ఒకసారి విజయం సాధించి మొదటి స్థానం చేరుకోవడము ఎంత గొప్ప, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. దయచేసి మీరు గమనించండి. ఈరోజు మనము మొదటి స్థానంలో నిలబడటం ఎంత సంతోషమో దానికి నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టము. అదే స్పిరిట్తో ఏమాత్రము యామరపాటు లేకుండా ప్రతి డ్రైవర్ కూడా మనము సక్సెస్ చేసినప్పుడే మన డివిజన్ తాలూకా స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకోగలుగుతాము. మొదటి స్థానం కాకపోయినా కనీసము ఫస్ట్ 5 స్థానాల్లో నిలబెడితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి మీ అందరి తరఫున ఏడీ గారికి నేను హామీ ఇస్తున్నాను. మేము చాలా మంచిగా పనిచేస్తాము. మీరు ఇచ్చిన అన్ని టార్గెట్స్ను
సమయానికి మేము పూర్తి చేస్తామని మా డివిజన్ తరఫున హామీ ఇస్తున్నాం సార్. అలాగే మీ సహాయ సహకారాలు, మీ తాలూకా సలహాలు మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. సమయాభావం వల్ల మీకు ఇంకా ఎక్కువ విషయాలు చెప్పవలసి ఉన్నప్పుడు కూడాను నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి మళ్ళీ మనము వీసీలో కానీ మీటింగ్లో కానీ కూలంకషంగా మాట్లాడుకుందాం. అలాగే మనకి పిఓఎస్బి డ్రైవ్ కూడా జరుగుతుంది. మీరు ఎవరైతే ఇప్పటికీ ఇంకా పూర్తి చేయలేదో వాళ్ళు రాబోయే 1-2 రోజుల్లో ఆ టార్గెట్ కూడా పూర్తి చేసి మన డివిజన్కి మంచి పేరు తెస్తారని మనసావాచాకరణ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.